హలో క్రియేటర్స్, ఎట్లున్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా అంతే బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలోనే మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటంటే, ప్రెషర్ కుక్కర్ లో కేక్ ని ఎలా బేక్ చేసుకోవాలి, ఈ సమ్మర్ లోని విప్పింగ్ క్రీమ్ మెల్ట్ అవ్వకుండా ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి, అండ్ అలాగే కేక్ లేయరింగ్ ఏ విధంగా పర్ఫెక్ట్ గా చేసుకోవాలి, ఇలాంటి విషయాల్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ అలాగే లాస్ట్ వీడియోస్ లోని కొంతమంది కామెంట్ చేశారు, ఏంటి కేక్ ని గ్రామ్స్ లోని ఎలా చేసుకోవాలి, ఏ విధంగా మెజర్ చేసుకోవాలని చెప్పి అడిగారు. వాళ్ళ కోసం మెయిన్ గా ఈ వీడియో. అండ్ అలాగే మీలో ఎవరికైనా సరే గ్రామ్స్ లో కావాలనుకుంటే ఈ వీడియో చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ స్కేల్ లో చూపిస్తున్నప్పుడు కొంచెం ఆ లైటింగ్ వల్ల గ్రామ్స్ వాల్యూ సరిగ్గా తెలియట్లేదు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని కూడా స్క్రీన్ పైన విత్ డీటెయిల్స్ తో నేను స్క్రీన్ పైన పెడతాను. సో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక్కడైతే నేను మైదా 140 గ్రామ్స్ తీసుకున్నా, కోకో పౌడర్ 30 గ్రామ్స్ తీసుకున్నానండి. అండ్ అలాగే బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఏమో 2 గ్రామ్స్ తీసుకున్నా. ఆ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ క్లిప్ అనేది రికార్డ్ అవ్వలేదు, సారీ, బట్ 2 గ్రామ్స్ అయితే తీసుకోండి. ఇలా మెజర్ చేసుకున్న అన్ని ఐటమ్స్ కూడా ఒక బౌల్ లోకి వేసుకొని బాగా అన్ని కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. నాకు రెగ్యులర్ గా ఆర్డర్స్ వస్తుంటాయి కాబట్టి షుగర్ ని ఇలా ఒక డబ్బాలోకి ముందే పౌడర్ చేసుకొని తీసుకుంటాను. ఒక 2 to 3 kgs వరకు ముందే పౌడర్ చేసుకుంటాను. ఎందుకంటే ఆర్డర్స్ వచ్చినప్పుడు ఆన్ ద స్పాట్ అలా అవైలబుల్ ఉంటాయి అన్ని కూడా. సో ఇలా పౌడర్ చేసుకున్న షుగర్ ని ఒక కప్ లోకి మెజర్ చేసి చూపిస్తున్నాను. ఒక కేజీ కేక్ కి 1 కప్ మైదా ఎలా అయితే యూజ్ చేస్తామో అదే విధంగా 1 కప్ షుగర్ పౌడర్ అయితే యూజ్ చేస్తాం కదా. సో 1 కప్ షుగర్ పౌడర్ మీకు వెయిట్ లోకి వచ్చేసరికి 150 గ్రామ్స్ అయితే ఉంటుంది. 140 to 150 అంటే స్వీట్నెస్ మీ ఇష్టం, అలా కొంచెం అటు ఇటుగా 140 నుంచి 150 గ్రామ్స్ వరకు అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో కప్లో నేను ఇక్కడ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ మీకు ముందు కూడా చెప్పాను, జనరల్గా అయితే పావు కప్పు యూజ్ చేస్తారు ఆయిల్, బట్ నేనైతే 2 టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ యూజ్ చేస్తున్నాను. అంటే అరౌండ్ 30 ml మాట, 30 గ్రామ్స్ అనుకోండి, లేదంటే 30 గ్రామ్స్ అయితే వచ్చింది నాకు ఇక్కడ ఆయిల్. జనరల్గా కొందరు ఇంకెక్కువ తీసుకుంటారు, బట్ నో నీడ్, అంత అవసరం లేదు ఎగ్ కేక్స్కి. సో 30 గ్రామ్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక బౌల్లోకి 4 eggs అయితే తీసుకోవాలండి. అందులో 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్న వెనిలా ఎసెన్స్ బ్రాండ్ బుష్ బ్రాండ్. ఇప్పుడు ఈ ఎగ్స్ని 1 నుంచి 2 స్పీడ్లో పెట్టుకొని ఒక 2 minutes వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత 3 నుంచి 4 వరకు స్పీడ్ పెంచి కంటిన్యూస్గా ఇంకో 2 to 3 minutes అయితే బీట్ చేసుకోవాలండి. మనకి ఎగ్స్ అనేవి ఎల్లో కలర్లో ఉంటాయి కదా, అవి లైట్గా పేల్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత మనం షుగర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ లైట్ క్రీమీ ఎల్లోయిష్ కలర్లో వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. మనం ఎగ్ ఎంత బాగా బీట్ చేసుకుంటే మీకు కేక్ అంత స్పాంజ్ అండ్ పఫీగా వస్తుంది, అండ్ ఎగ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఈ స్టేజ్ లోనే మనం స్టవ్ మీద కుక్కర్ అయితే ప్లేస్ చేసుకోవాలండి. కుక్కర్ ని ప్లేస్ చేసుకుని లోపల ఒక చిన్న స్టాండ్ అయితే పెట్టుకోవాలి. అండ్ కుక్కర్ కి పైన క్యాప్ ఉంటుంది కదా, దానికి విజిల్ అండ్ లోపల గ్యాస్కెట్ కూడా రిమూవ్ చేసుకోవాలి. అండ్ ఫ్లేమ్ ఏమో మరీ సిమ్ లో ఉండకూడదు, అలానే మరీ హైలో ఉండకూడదు. అటుకిట్ పైన మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి. నేను ఎప్పుడు కూడా ఇలా ఎగ్ బీట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కుక్కర్ అనేది ప్లేస్ చేస్తాను. ఈ గ్యాప్ లోని అంటే మనం పిండి అది కూడా కలిపి మౌల్ లో వేసుకుని ఈ గ్యాప్ లోని కుక్కర్ అనేది కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ప్రీ హీట్ అనేది అవుతుంది. సో ఎగ్ బాగా బీట్ చేసిన తర్వాత మనం తీసుకున్న ఆయిల్ని యాడ్ చేసుకొని ఇంకొక 2 minutes అయితే బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఈ మిక్చర్, మైదా, కోకో పౌడర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అంతా ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా, అదంతా కూడా చన్నీలో వేసుకొని కొద్దిగా జల్లించుకుంటూ కేక్ బ్యాటర్ని అయితే కలుపుకోవాలి. అండ్ ఇక్కడ కలుపుకోవడం కూడా చాలా మంది చాలా విధాలుగా కలుపుకుంటారు. కొంతమంది స్పాచులో అయితే కలుపుకుంటారు, బట్ నేను ఇక్కడ మన బీటర్లో జస్ట్ స్పీడ్ 1లో పెట్టి స్లోగా నేనైతే పిండి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకుంటాను. దీంతో ఏంటంటే టైం సేవ్ అవుతుంది అండ్ పర్ఫెక్ట్ గా కూడా పిండి అంతా కలుస్తుంది, ఎక్కడ మనకు ఉండలు అనేవి ఉండవు. కానీ మనం బీటర్ తో మిక్స్ చేసుకుంటున్నప్పుడు బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా స్లోగా చేయాలి. స్పీడ్ ఉంది కదా అని చెప్పి 5-6లో పెట్టి ఓవర్ గా బీట్ చేయకూడదు. అప్పుడు మనకి అందులో ఉన్న ఎయిర్ అంతా కూడా రిలీజ్ అయిపోయి మనకి కేక్ అనేది స్పాంజిగా రాదు. జస్ట్ స్పీడ్ 1లో పెట్టుకుని జస్ట్ ఆ పిండి అంతా కలిసేటట్టుగా మాత్రమే కలపండి, చాలు, ఓవర్ మిక్స్ చేయకూడదు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇందులో లైట్ గా కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఈ బ్యాటర్ అంతా కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కేక్ టిన్ కి ఆయిల్ ని అప్లై చేసుకొని కింద ఒక బేకింగ్ పేపర్ అయితే పెట్టుకొని దానికి కూడా లైట్ గా ఆయిల్ ని అప్లై చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఈ కేక్ టిన్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కేక్ టిన్ ని ట్యాప్ చేసుకోవచ్చు, లేదా నాలాగా టూత్ పిక్ తీసుకొని రౌండ్ గా మొత్తం అంతా బ్యాటర్ అంతా ఒకసారి కలిపేటట్టుగా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు కుక్కర్ ప్రీ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక చిన్న టిప్ అండి. ఇలా కుక్కర్ మూత ఓపెన్ చేసి వాటర్ ని ఇలా వేసినప్పుడు వాటర్ అనేవి ఇలా డాన్స్ వేస్తూ ఉంటాయి. సో రౌండ్ బబుల్స్ లాగా. సో అలా ఉంటే మనకి కుక్కర్ అనేది పర్ఫెక్ట్ గా ప్రీ హీట్ అయిందని అర్థం. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ ఉంటుంది కదా, అది ప్లేస్ చేసుకుని కరెక్ట్ గా సెంటర్ లో ఉండాలి. అండ్ రౌండ్ చుట్టూ కూడా కొంత స్పేస్ అనేది ఉండాలి. అలా ఉంటేనే మనకి కేక్ అని పర్ఫెక్ట్ గా హీట్ మొత్తం కూడా ఈక్వల్ గా స్ప్రెడ్ అయ్యి కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అవుతుంది.
కుక్కర్లో బేక్ చేస్తున్నప్పుడు ఫ్లేమ్ కూడా ఎప్పుడు కూడా స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఒకే ఫ్లేమ్లోనే మెయింటైన్ చేయాలి. స్టార్టింగ్ 10 మినిట్స్ హైలో పెట్టి తర్వాత తగ్గిస్తాను అంటే కుదరదు, మర్చిపోతారు. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్ టు 30 మినిట్స్ వరకు మీరు చెక్ చేయాల్సిన పని ఏం లేదు. ఒకసారి చెక్ చేయండి, 30 మినిట్స్ తర్వాత బేక్ అయిపోతే పర్లేదు, లేదా ఇంకొక 2 మినిట్స్ ఎక్స్ట్రా అయితే బేక్ చేయండి చాలు, అంత మించి అయితే అక్కర్లేదు. అండ్ నాకైతే బేకింగ్ టైం టోటల్గా 34 మినిట్స్ అయితే పట్టింది. అండ్ ఇక్కడ కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఇప్పుడు కేక్ని సెపరేట్గా తీసి పైన ఏదైనా టవల్ కానీ కర్చీఫ్ కానీ పెట్టి ఒక అట్లీస్ట్ 1 అవర్ పాటు అలా వదిలేయండి. బాగా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేయాలి. ఇప్పుడు నేనైతే గనాచ్ రెడీ చేసుకోవాలి. కస్టమర్ అడిగిన డిజైన్కి గనాచ్ అయితే నాకు అవసరం ఉంటుంది. యాక్చువల్ గనాచ్కి డార్క్ చాక్లెట్ యూస్ చేస్తారు. నా దగ్గర డార్క్ చాక్లెట్ అయిపోయింది కాబట్టి 50 గ్రామ్స్ మిల్క్ చాక్లెట్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని యాడ్ చేసుకున్నాను. దీనివల్ల మనకి గనాచ్ అనేది కొంచెం డార్క్ కలర్లో అయితే వస్తుంది. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత ఈక్వల్ అమౌంట్ ఆఫ్ విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకుంటున్నాను. వీటిని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. మెల్ట్ చేస్తున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ బటర్ కూడా యాడ్ చేస్తున్నాను. దీంతో మంచి షైన్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా బాగా మెల్ట్ అవ్వాలి. ఎక్కడ కూడా ఉండలు అనేది ఉండకూడదు. ఇలా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక పక్కన పెట్టేయండి చాలు. ఇప్పుడు ఒక బౌల్లోకి 200 ml వరకు కూలింగ్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అందులోకి 2 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ స్ట్రాబెరీ క్రష్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కస్టమర్ నాకు బ్లాక్ ఫారెస్ట్ కేక్ని అయితే ఆర్డర్ ఇచ్చారు. మీరు ఓన్లీ షుగర్ సిరప్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇలాగా స్ట్రాబెరీ క్రష్ యాడ్ చేసి చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండి. లైక్ చేయడం అస్సలు చేయట్లేదు, మర్చిపోతున్నారు. లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటుంది. అండ్ అలాగే వీడియో చాలా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని. అండ్ ఇక్కడ కేక్ని డిమోల్డ్ అయితే చేసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని 3 లేయర్స్ కింద అయితే కట్ చేసుకుంటున్నా. కేక్ చూసినట్టయితే మనకి పెద్దగా డోమ్ షేప్ అయితే రాలేదు కాబట్టి నేను పైన ఏ లేయర్ కూడా కట్ చేయట్లేదు, డైరెక్ట్గా 3 లేయర్స్ని అయితే కట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ స్పాంజ్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా, ఎంత స్పాంజీగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అండ్ మీకు ఏదైనా సరే డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు ఆన్సర్ ఇస్తాను. అండ్ అలాగే కామెంట్కి తగ్గ డౌట్స్ తగ్గ రిలేటెడ్ వీడియోస్ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తుంటాను. కస్టమర్స్ బేకరీలో ఉన్న కేక్స్ని వద్దనుకొని హోమ్ బేకర్స్కి కేక్ ఇస్తున్నారంటేనే వాళ్ళు ఎక్కువగా హైజీన్ని ప్రిఫర్ చేస్తున్నారని అర్థం. సో ఆ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకొని అది మెయిన్గా ఒక మోటివ్గా పెట్టుకొని మనం చేసే ప్రతి కేక్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లోని హైజీన్ని మెయింటైన్ చేస్తూ చేయాలి. సో ఈ విషయాన్ని ప్రతి హోమ్ బేకర్ కూడా బాగా గుర్తుపెట్టుకొని చేయాల్సిన విషయం అన్నమాట. సో కేక్ 3 లేయర్స్ కింద కట్ చేసిన తర్వాత బోర్డు మీద ఉన్న క్రమ్స్, టేబుల్ మీద ఉన్న క్రమ్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. నేను ప్రతి కేక్ యూజ్ చేసే టవల్ ఉంటుంది, మైక్రో ఫ్యాబ్రిక్ టవల్ అనేది ప్రతిసారి చేంజ్ చేస్తాను. యూజ్ చేసిందే మళ్ళీ యూజ్ చేయను. అండ్ ఇక వీడియో విషయానికి వస్తే బోర్డు మీద లైట్గా విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకొని ఫస్ట్ లేయర్ని అయితే ప్లేస్ చేసుకున్నా. ముందుగా రెడీ చేసుకున్న షుగర్ సిరప్ని స్పాంజ్ మొత్తానికి కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం విప్పింగ్ క్రీమ్ విప్ చేసుకుంటాం కదా, దాన్ని అయితే ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసుకొని నీట్గా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటున్నా. ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసుకొని చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు లేయరింగ్ అనేది ఈక్వల్గా వస్తుంది. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అని కాకుండా ఈక్వల్గా వస్తుంది. అండ్ విప్పింగ్ క్రీమ్ని పర్ఫెక్ట్గా ఎలాగా బీట్ చేసుకోవాలి ఏంటని ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. కింద డిస్క్రిప్షన్లోని లింక్ ఇస్తాను, లేదా ఎండ్ కార్డ్స్లో కూడా నేను మెన్షన్ చేస్తాను చూడండి. అంతా ఒకే దాంట్లో పెడితే వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుందని చెప్పి దాన్ని సెపరేట్గా చేశాను. ఆల్రెడీ వీడియోని అయితే పోస్ట్ చేశాను కాబట్టి అక్కడికి వెళ్ళి చూడండి. బ్లాక్ ఫారెస్ట్ కేక్స్లోని మనకి లేయరింగ్లోని చెర్రీస్ని అండ్ అలాగే స్ట్రాబెరీ క్రష్ని కానీ యాడ్ చేస్తారు. కానీ కస్టమర్ చెర్రీస్ వద్దని చెప్పి పర్టికులర్ అడిగారు కాబట్టి నేను చెర్రీస్ అనేవి యాడ్ చేయట్లేదు. చెర్రీస్ ఇష్టపడే వాళ్ళకైతే చెర్రీస్ వేసుకోండి. కస్టమర్ని అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ముందే అడిగి వాళ్ళకి నచ్చుతుందా లేదా కొంతమందికి పులుపు ఎక్కువ ఇష్టం ఉండదు. సో వాళ్ళు ఏంటంటే ఈ స్ట్రాబెరీ క్రష్ అనేది చాలా తక్కువ యూస్ చేయమంటారు. సో డిపెండ్ కస్టమర్కి ఏ విధంగా నచ్చుతుందో అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అడిగి మన హోమ్ బ్యాగ్స్ అనేవి చేస్తూ ఉంటారు. కానీ బేకరీస్లో అలా కాదు, మీరు జస్ట్ 1 కేజీ 2 కేజీలు మాత్రం అడుగుతారు. దాని తగ్గ వాళ్ళ రెసిపీని వాళ్ళు ఇచ్చేస్తారు తప్ప మీ రిక్వైర్మెంట్ వాళ్ళు ఎక్కడ ఏం తెలుసుకోరు. సో హోమ్ బేకర్స్కి బేకరీలో ఉన్న కేక్స్కి అదే డిఫరెన్స్ ఉంటుంది. మీకు నచ్చినట్టు విధంగా మీ రిక్వైర్మెంట్ తగ్గ ప్రతి కేక్ ఈచ్ అండ్ ఎవ్రీ కేక్ కూడా మీకోసమే చేస్తున్నట్టుగా మేము చేస్తాము. సో మా యొక్క కష్టాన్ని మీరు గుర్తించాలని కోరుకుంటున్నా. వీడియోలో చూసినట్టయితే స్టెప్ బై స్టెప్ ప్రతి లేయర్ని కూడా ఏ విధంగా చేసానో చూసారు కదా. ఇప్పుడు లాస్ట్ 3rd లేయర్ ఏమవుతుందంటే మనం జస్ట్ లైట్గా క్రీమ్ అప్లై చేసుకుని ఆ క్రీమ్ అంతా కూడా సైడ్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. దీన్ని క్రమ్ కోట్ అంటారు. ఇలా క్రమ్ కోట్ చేసిన తర్వాత కేక్ ని అట్లీస్ట్ 1 నుంచి 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. మీకు టైం ఎక్కువ లేదు అనుకుంటే కనుక డీప్ ఫ్రిడ్జ్ లోని అట్లీస్ట్ ఒక 1/2
అవర్ పెట్టి తర్వాత మిగతా కేక్ మొత్తం కూడా మనం ఫినిషింగ్ అనేది చేసుకోవచ్చు. బట్ కేక్ని ఎప్పుడు కూడా డీప్ ఫ్రిడ్జ్లో అలా కంటిన్యూస్గా ఉంచకూడదండి. మనకి బ్రెడ్ అనేది చాలా గట్టిగా అయిపోతుంది. జస్ట్ పైన ఉన్న లేయర్ మాత్రమే సెట్ అవ్వడానికి మాత్రమే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే చాలు. అంటే లాస్ట్ మినిట్లో వచ్చిన ఆర్డర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, దానికోసం చెప్తున్నాను. నార్మల్గా అయితే కింద ఫ్రిడ్జ్లోనే 1 నుంచి 2 అవర్స్ వరకు మనం కేక్ని సెట్ చేసుకోవడానికి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా లేయరింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ప్రతి లేయర్ కూడా ఈక్వల్గా ఉంది. లోపల పెట్టిన క్రీమ్ ఏంటి, బ్రెడ్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా లెవెల్గా వచ్చింది. ఇలా లెవెల్గా వచ్చినప్పుడే మనం కేక్ ఫినిషింగ్ చేసినప్పుడు కూడా నీట్గా మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది. ఒక 2 అవర్స్ పాటు కేక్ని సెట్ చేసుకొని పెట్టిన తర్వాత ఫైనల్గా ఉండే ఈ డిజైన్ ఉంటుంది కదా, ఫైనల్ ఫినిషింగ్ అనేది ఇప్పుడు చేసుకోవాలి. కస్టమర్ నేను ఆల్రెడీ చేశాను కేక్, ఆ కేక్ డిజైన్ సేమ్ కావాలన్నారు. ఆ కేక్ ఫినిషింగ్ ఏంటంటే లైట్ బ్రౌన్ కలర్లో వచ్చింది. సో విప్పింగ్ క్రీమ్లోని మనం ముందుగా రెడీ చేసుకున్న గనాచ్ ఉంది కదా, అది 2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. లేదు మీ దగ్గర గనాచ్ లేదంటే కానీ కోకో పౌడర్ జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి చాలు. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుని మనకి ఈ కలర్ అనేది వచ్చేస్తుంది. ఇలా అంతా అయిపోయిన తర్వాత పైపింగ్ బ్యాగ్లో వేసుకొని కేక్ మొత్తాన్ని కూడా ఇలా కవర్ చేసుకోవాలి. పైపింగ్ బ్యాగ్లో వేస్ట్ చేసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను మంచి ఫినిషింగ్, ఈక్వల్ ఫినిషింగ్ ఉంటుంది. మొత్తం కేక్ అంతా కూడా ఈక్వల్ ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట. స్టార్టింగ్లోని మనం కేక్కి ఎక్కువగా క్రీమ్ అప్లై చేయాలి. క్రీమ్ ఎక్కువ అప్లై చేసిన తర్వాత మనం స్పాచులతో కానీ లేదా స్క్రాపర్తో కానీ ఆ క్రీమ్ మొత్తాన్ని కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తూ మనం ఆ కేక్ని డిజైన్ చేస్తున్నప్పుడు ఆఫ్ ఆఫ్ ద క్రీమ్ మళ్ళీ అక్కడి నుంచి ఎగిరిపోతుంది. క్రీమ్ ఎప్పుడు కూడా ఎక్కువగా ఉండకూడదని చాలా తక్కువ క్రీమ్ అప్లై చేయండి. ఫైనల్గా వచ్చినప్పటికీ ఎక్కువ క్రీమ్ అప్లై చేస్తే ఏమవుతుందంటే మనకి క్రీమ్ తింటున్న ఫీలింగ్ వస్తుంది, అస్సలు కేక్ తింటున్న ఫీలింగ్ అయితే రాదు. సో క్రీమ్ ఎంత తక్కువైతే అంత తక్కువ వేసి కేక్ని ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. అండ్ కస్టమర్స్ కూడా మీకు రిపీటర్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. కస్టమర్ ఒకవేళ నోరు తెరిచి మాకు క్రీమ్ ఎక్కువగా కావాలంటేనే మీరు కొంచెం క్రీమ్ ఎక్కువ ఎక్స్ట్రా యాడ్ చేయండి తప్ప. ఇప్పుడు ఇక్కడ గనాచ్ మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా గనాచ్, ఆ గనాచ్ పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరి థిక్గా ఉంటే మనకి కరెక్ట్గా రాదు. క్రీము అండ్ కేక్ కూడా చల్లగా ఉంటుంది కాబట్టి ఈ పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉన్న గనాచ్ అనేది వేయగానే కొంచెం హార్డ్ అయిపోతుంది. సో దాన్ని కేక్ మొత్తాన్ని కూడా కొంచెం స్ప్రెడ్ చేయాలంటే స్పాచులని లైట్గా వెయిట్ చేసి ఆ క్రీమ్ మొత్తాన్ని కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయండి. కేక్ మొత్తం కవర్ అయ్యేటట్టుగా చూడండి. ఈ డిజైన్కి అయితే కనుక ఓన్లీ కస్టమర్ డ్రిప్పింగ్స్ అడిగితే నో ప్రాబ్లం, జస్ట్ అలా డ్రిప్పింగ్స్ వేయగానే సెట్ అయిపోతుంది. కేక్ పైన నాకు ఈ డిజైన్ చేయడం అంటే ఎంత ఇష్టమో, అసలు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే నేను 2M నోజల్ తీసుకొని ఫ్లవర్ నోజల్స్ లాగా రోజెట్స్ లాగా అయితే ఇచ్చేస్తున్నాను. చుట్టూ కూడా రౌండ్గా చేయట్లేదు, జస్ట్ నేను పాత కేక్కి ఈ కేక్కి లైట్గా సిమిలర్గా చేస్తున్నాను కానీ ఎగ్జాక్ట్గా అయితే చేయట్లేదు. అంటే మరి నాకు ఎగ్జాక్ట్గా చేయడం అంటే ఇష్టం ఉండదు. ఒక కేక్కి ఇంకో కేక్కి కొంత డిఫరెన్స్ ఇవ్వాలనిపిస్తుంది. సో ఆ కేక్ ఏంటంటే రౌండ్గా పెట్టి మీకు పక్కన పెడతాను చూడండి ఆ కేక్ ఎలా చేశాను. ఈ కేక్కి ఆ కేక్కి డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ పైన మాత్రమే ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. ఇలా వచ్చిన తర్వాత హస్బెండ్కి కేక్ అన్నారు కాబట్టి నేను కొన్ని హార్ట్ షేప్లో ఉన్న స్ప్రింకిల్స్ అయితే యాడ్ చేస్తాను. అండ్ అలాగే సెంటర్లోనేమో గోల్డ్ స్ప్రింకిల్స్ని యాడ్ చేసి, అతని పేరు ప్రశాంత్ అంట, ప్రశాంత్ కాదు సారీ ప్రసాద్ సంథింగ్ డిఫరెంట్గా ఉంది. ఈ తమిళ పేర్లు చాలా డిఫరెంట్గా ఉంటారు బాబు. సో ఫైనల్గా కేక్ అయితే రెడీ అయిపోయింది. కేక్ డిజైన్ కానీ నేను చెప్పిన విధానం కానీ ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.